హలో స్టూడెంట్స్, ఎలా చదివారు? రేపే కదా మనకు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్. టెన్షన్ రిలీజ్ చేసుకోండి, కూల్గా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. మీ కష్టమంతా ఫలితం రాబోతుంది కాబట్టి మీరు ఇంకా టెన్షన్ తీసుకోకండి. చూద్దాం అసలు మీరు రేపు ఎగ్జామ్ ఎలా రాయాలనుకుంటున్నారు. మీరు బాగా రాస్తారు, బాగా చదివారు కాబట్టి నో ప్రాబ్లం. ఒకసారి రేపు ఎగ్జామ్ ఉంది కదా, నాకు తెలిసినటువంటి అంశాలను మీతో షేర్ చేస్తాను. ఎలా మీరు రేపు ఎగ్జామ్ రాయాలి అనేది నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ప్రకారం. నేను స్టూడెంట్ నుండి ఇప్పటి వరకు అనేకమైన ఎగ్జామ్స్ రాశాను. దాన్ని ఆధారంగా చేసుకొని మీకు లాస్ట్ మినిట్ టిప్స్, ఎలా ఎగ్జామ్ రాద్దాము, ఎలా ఉందాము చూద్దాం. రైట్, చాలా మంది అడుగుతూ ఉంటారు, మేడం ఏదైనా ఒక చెప్పండి, తొందరగా మాకు ఎక్కువ మార్కులు రావాలి, తొందరగా సిలబస్ కంప్లీట్ చేయాలి, ఇలా అడుగుతూ ఉంటారు. అయితే నేను చెప్పేదల్లా ఒకటేనండి, మీ అందరికీ కూడా రేపు ఎగ్జామ్ ఉంది కాబట్టి ఎక్కువ డిస్కషన్ లేకుండా మెయిన్ ఐటమ్స్ కి వెళ్తాను. ముందు కూల్గా వినండి. చూడండి, మనం ఏదైనా ఒక లక్ష్యాన్ని సాధించాలి అంటే దానికి ముందు నుంచి మనం చాలా ప్రిపరేషన్ చేస్తూ ఉంటాం. కొద్దిమంది చాలా సంవత్సరాల నుండి, కొద్దిమంది కొన్ని నెలలు, కొన్ని రోజులు, కొద్ది గంటలు. రైట్, ఇప్పుడు మనం కొన్ని గంటలలో ఉన్నాం, నో ప్రాబ్లం. దేనికైనా దగ్గర దారులు అంటూ ఏమి ఉండవండి. అసలు మనకు ఏదో తొందరగా మనం దాటేసి వెళ్ళిపోవాలి, కొద్ది మందికి ఏదో లెక్క కలిసి వచ్చింది, కొద్ది మందికి ఏదో పబ్లింగ్ చేస్తే ఏదో వచ్చింది అనేటటువంటిది, ఏదో ఒకటి మనం మాట్లాడితే అది కరెక్ట్ అయింది అనేది, ఇవంతా ప్రాబబిలిటీ. కాబట్టి మనము అలాంటి అంశాల మీద ఎక్కువ దృష్టి పెట్టకుండా మనం మన కష్టాన్ని మాత్రమే నమ్ముకుందాము. ఒకవేళ అలాంటి పరిస్థితులు వస్తే అప్పుడు ఏం చేద్దాం అనేది ఈ వీడియోలోనే చూద్దాం. చూడండి, దగ్గర దారులు ఏవి ఉండవు. మంచి సాధనాలే మనని మంచి లక్ష్యాలను చేర్చుతాయి. మంచి సాధనాలను ఎన్నుకున్నారు మీరందరూ. మంచి బుక్స్ తీసుకోవడం కానివ్వండి, మంచి కోచింగ్స్ కానివ్వండి, మంచి వీడియో క్లాసెస్ వినడం కానివ్వండి, మీకంటే సీనియర్ స్టూడెంట్స్ యొక్క గైడెన్స్ తీసుకోవడం, ఇదంతా చేశారు. రైట్, ఇప్పుడు మీ కష్టాన్ని మీరు ఫలితంగా చూడబోతూ ఉన్నారు. అతి కొద్ది గంటలే ఉంది కాబట్టి మీరు మీ ప్రిపరేషన్ బాగా ఉంది కాబట్టి మీకు మంచి ఫలితం లభిస్తుంది. ఈ సూక్తి నేను చెప్పింది కాదు, గాంధీ మహాత్ముడు చెప్పిండ్రు. ఏమని? మంచి సాధనాలు మనం సెలెక్ట్ చేసుకుంటే మంచి లక్ష్యాన్ని చేరగలుగుతాము. మంచి సాధనాలే మనకు మంచి మార్గాన్ని చూపిస్తాయి అనేది, మంచి ఫలితాన్ని అందిస్తాయి అనేది మనకు పూర్వకాలం నుండి వస్తున్నటువంటి ఈ కొటేషన్. చాలా ప్రాముఖ్యత ఉంది దీనికి. ఓకేనా? దగ్గర దారులు ఏవి ఉండవు ఎప్పుడు కూడా. మనం మన ప్రిపరేషన్ ని మంచిగా చేసినాం కాబట్టి మనం మంచి లక్ష్యాన్ని, మంచి ఫలితాన్ని చవి చూడబోతున్నాం. ఓకేనా? నెక్స్ట్ చూద్దాము. మనం నెక్స్ట్ ఏం చేయాలి అంటే, మనకు సమయ నిర్వహణ అనేటటువంటిది. సమయ నిర్వహణ, టైం మేనేజ్మెంట్ మనందరికీ తెలిసినటువంటి అంశమే. ఇందులో మనకు తెలిసినటువంటి అంశం ఏంటి? మనకు ఎన్ని ప్రశ్నలు ఉంటాయి? మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 150 క్వశ్చన్స్. సమయం ఎంత ఉంటుంది? 150 మినిట్స్. కాబట్టి అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ ఈచ్ మినిట్. ఒక క్వశ్చన్ కి మనకు ఎంత సమయం ఉంటుంది? 1 మినిట్ ఉంటుంది. 1 మినిట్ మనకు కనిపిస్తుంది. అంటే ఈ 1 మినిట్ లోనే మనం ఆన్సర్ చేయాలి. మనం ఎలా ఆన్సర్ చేయాలి చూద్దాము. చూడండి, ఎలా ఆన్సర్ చేస్తాం మనం? మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కి 4 ఆప్షన్స్ ఇస్తారు. 1, 2, 3, 4 అనేటటువంటి ఆప్షన్స్ ఇస్తారు. ఈ 1, 2, 3, 4 ఆప్షన్స్లలో మనకు ఒకసారి క్వశ్చన్ అంతా రీడ్ చేస్తూ ఉంటాం. క్వశ్చన్ అంతా రీడ్ చేసిన తర్వాత మనకు ఇమ్మీడియట్ గా వచ్చింది అనుకోండి, ఆన్సర్ మనం పెట్టేస్తాం. అయితే ఒకవేళ ఆన్సర్ మనకు రాలేదు అనుకుందాం. ఆన్సర్ రాలేదు, ఏం చేస్తామంటే, ఆన్సర్ రానప్పుడు అనేకమైనటువంటి మన మనసులో తటస్థిస్తూ ఉంటుంది. ఏంటంటే, ఒక తెలిసిన అంశం నుండి తెలియని అంశం దగ్గరికి వెళ్ళడం, అంటే నోన్ టు అన్నోన్. తర్వాత కింద ఇచ్చినటువంటి 4 ఆన్సర్స్లలో ఒకటి దానికి మనకు కాదు అనిపిస్తుంది, దాన్ని తీసేసుకుంటాం. అట్లా రెండోది కాదు అనిపిస్తే దాన్ని తీసేస్తూ ఉంటాం. అలాగనే డిలీషన్,
ఇంకోటి కాదు అనిపిస్తే తీసేస్తాం, లేదా ఎలిమినేషన్ చేస్తూ ఉంటాం. ఇక మిగిలింది మనకు ఆన్సర్. ఇది మనందరికి తెలిసినటువంటి అంశమే. అలాగనే ఒక ఎలిమినేషన్ డిలీషనే కాకుండా ఒకవేళ మనకు దాంట్లో ఏమైనా చట్టాలు ఏ సంవత్సరాలలో చేయబడ్డాయి అనేది ఒక క్లూ, మనం ఏదైనా క్లూ పట్టుకొని మనం ముందుకెళ్ళాలి. ఆ 4 ఏదైనా క్లూ దొరుకుతుందా అని చూసుకోవాలి. ఆ 4 ఒకవేళ క్రొనాలజికల్ ఆర్డర్ అయితే యాక్ట్స్ చేసినటువంటి పరిణామము అనేటటువంటిది ముఖ్యము. కాబట్టి మనకు అసెండింగ్ ఆర్డర్ కానీ డిసెండింగ్ ఆర్డర్ కానీ ఏదైనా ఒక క్లూ లభిస్తుందేమో అనేది రెండోది మనం చూసుకోవాలి. ఆ తర్వాత మనకు సహసంబంధమైనటువంటి అంశాలు, ఆ టాపిక్ సంబంధించినటువంటి ఆప్షన్ కి సంబంధించినటువంటి రిలేటెడ్ అంశాలు ఏమైనా ఉన్నాయా అనేటువంటి దాన్ని మనం తొందరగా ఎంత షార్ప్ గా ఎంత వేగవంతంగా మనం చేయగలిగితే మనం అన్ని స్పీడ్ గా ఆన్సర్ చేయగలుగుతూ ఉంటాం. బాగా రీడింగ్ అనేటటువంటి హ్యాబిట్ గా మనకు ఉంటే ఇది ఈజీగా అవుతుంది. అయితే మనకు ఇక్కడ మనకు ఎంత ప్రయత్నించినా కానీ ఏ ఆన్సర్ లభించట్లేదు అనుకుందాం. అంటే మనం చాలా ట్రై చేస్తూ ఉంటాం, యాడిషన్ చేస్తాం, ఎలిమినేషన్ చేస్తాం, మనము యాక్ట్స్ మనకు పరిణామం ప్రకారం చూస్తూ ఉంటాం, అయినా రాదు. లేకపోతే సహసంబంధ అంశాలు చూస్తూ ఉంటాం, అయినా రాదు. ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటటువంటిది, మన మైండ్ అంతా కానీ చాలా గజిబిజిగా అనిపిస్తూ ఉంది. మనం ఆన్సర్స్ అన్ని చూస్తూ ఉంటాం, ఇంకా చాలా క్వశ్చన్స్ మనకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు మనం ఏం చేద్దాము అంటే, చూడండి, ఏదైనా సింబాలిక్ గా మనకు కనిపిస్తున్నాయామని చూసుకోవాలి. లేకపోతే ఎప్పుడైనా మల్టిపుల్ చాయిస్ లోపల అప్రాక్సిమేట్లీ అనే దాన్ని మనం తీసుకోవద్దు. దాదాపుగా ఇది కరెక్టే ఉంది, లేకపోతే ఇది కొంచెం కొంచెం కరెక్ట్ అనిపిస్తుంది, ఇది దగ్గరగా ఉంది, నియర్ గా ఉంది అనేటటువంటి దాన్ని ఎప్పుడు కూడా తీసుకోవద్దు. చాలా ఖచ్చితత్వంగా ఉన్నటువంటి అక్యురెంట్ గా ఉన్నటువంటి దాన్ని మాత్రమే మనం ఆన్సర్ గా తీసుకోవాలి. పిల్లలు చేసేటటువంటి తప్పు మేము చాలా సందర్భాలలో గమనించినటువంటి అంశం ఏంటంటే, పూర్తి 4 ఆప్షన్ చదవట్లేరండి. ఫస్ట్ ఒక ఆప్షన్ చదవగానే దగ్గర కనిపించగానే దాని మీదకి బబ్లింగ్ వెళ్తారు. ఎందుకంటే క్వశ్చన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి, ఈ మధ్యలో చాలా పొడుగు వాక్యాలతో వస్తున్నాయి, చదవాలి. కాబట్టి అది కొంచెం అనిపించగానే, కొంచెం రిలేటెడ్ గా, కొంచెం నియర్ గా అనిపించగానే దాని మీద బబ్లింగ్ చేయడానికి మన పెన్ను చెయ్యి వెళ్తూ ఉంది. కాబట్టి కొంచెం ఆడ మనసుని ఓపిక చేసుకొని కొంచెం సేపు ఆగాలి. అక్కడ ఆగి 4 ఆప్షన్స్ ని చదవాలి. ఎంత తొందరగా మన మైండ్ 4 ఆప్షన్స్ ని చదవగలిగితే మనం అంత తొందరగా కరెక్ట్ ఆన్సర్ ని చూస్ చేసుకోగలుగుతాం. లేకపోతే ప్రాబ్లమాటిక్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ కాలంలో ఈ మధ్య పిల్లలు ఓపిక లేక, ఓపిక తీసుకోకుండా తొందర పడి ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, చాలా చదవాలి, లెంతీగా ప్రశ్నలు వస్తున్నాయి అనేటటువంటిది ఒకటి మనసులో పెట్టుకొని మొత్తం చదవకుండా మీరు టిక్ చేస్తున్నారు అంటే బబ్లింగ్ చేస్తున్నారు. ఈ అంశాన్ని మీరు బాగా దృష్టిలో పెట్టుకోండి. నేను ఈ అంశాన్ని పదే చెప్తున్నా. ఎక్కడ కూడా మనకి ఏ ప్రాబ్లమ్ ఉండదండి. ఎందుకంటే మన మైండ్ ఎలా పనిచేస్తూ ఉంటదంటే, చూడండి, మన మైండ్ ఎలా పనిచేస్తూ ఉంటుంది అనేది ఒక అంశం రాగానే గతంలో మనం అనేక చదివి ఉన్నాం. మన మైండ్ యాక్టివేట్ అయిపోయి అవి ఎక్కడెక్కడ చదివి దాచుకున్నవన్నీ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఆ సంసంజన బలాలు అనేటటువంటిది అసంకల్పిత ప్రతీకార చర్యగా మనకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు లేదా ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు ఎట్లా ఎదుర్కొంటామో అలాగనే మనకు ఆటోమేటిక్ గా మన మైండ్ పనిచేసి చక్కగా ఇలా మనకు ఏదైనా ప్రాబ్లం అయిపోగానే మన టైం తక్కువగా ఉండి ప్రశ్నలు ఎక్కువగా కనబడడం, హార్డ్ గా అనిపించడం, మనం చదివినే రాకపోవడం, ఇలా ఏమైనా కరెంట్ అఫైర్స్ అనుకుంటే కరెంట్ అఫైర్స్ రాకపోవడం, స్టాక్ ఇన్ఫర్మేషన్ రావడము, ఇలాంటివన్నీ వచ్చినప్పుడు మన మైండ్ చాలా గజిబిజిగా అనిపిస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఏం చేయాలి అనేటటువంటిది ప్రశ్న మనకు అనిపిస్తుంటాయి. ఎన్నో రకాలుగా మన మైండ్ ని యాక్టివేట్ చేసుకోవడానికి బాగా మనం ప్రయత్నిస్తున్నప్పటికీ అది బయటికి రాదు. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే, మనము ఇంకా చేసేది ఏమీ లేదు అని భావించినప్పుడు ఏం చేస్తూ ఉంటామంటే, మనకు కొన్ని నెంబర్స్ ఏదైనా కొన్ని అంశాలు మిగిలిపోయినాయి అనుకుందాం అనుకోండి ఉదాహరణకు, రైట్. ఇట్లా మనము ఎంత ప్రయత్నించినా మనకు ఆన్సర్ రావట్లేదు అనుకున్నప్పుడు మాత్రమే నేను ఒక చిన్న టిప్ చెప్తానండి, లాస్ట్ మినిట్ టిప్. ఇది ఏమైనా దీన్ని మీరందరూ చేయాలని కాదు. ఎలాంటప్పుడు అంటే మనం వెంటిలేషన్ మీద ఉన్నప్పుడు, ఇంకా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా
అది మనకు రాదు అనుకున్నప్పుడు, ఇంకా టైము 6 నిమిషాలు లేక 4 నిమిషాలు ఉన్నాయి, ఒక 6 క్వశ్చన్స్ మిగిలిపోయినాయి, 10 క్వశ్చన్స్ మిగిలిపోయినాయి, నా మైండ్ ఇంకా సహకరించట్లేదు, నేను ఇంకా చేయలేను అనేటటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఒక చిన్న టిప్ ని పాటించండి. అది మనందరికి తెలిసినటువంటి అంశమే. ప్రాబబిలిటీ సిద్ధాంతం ప్రకారం సంభావ్యత అంటూ ఉంటాం. సంభావ్యత ప్రకారం ఏదైనా మనకు కష్ట సమయాల లోపల ఖచ్చితంగా దాటాలి. అంటే ఒక అంశాన్ని సెలెక్ట్ చేసుకుంటే అది తప్పు కావచ్చు, ఒక అంశాన్ని సెలెక్ట్ చేసుకుంటే అది రైట్ కావచ్చు. అంటే ఏదో ఒకటైతే తప్పగా మనం దాన్ని దాటాల్సిందే కదా, ఆ పని చేయాల్సిందే, బబ్లింగ్ చేయాల్సిందే, ఒక ఆన్సర్ సెలెక్ట్ చేసుకోవాల్సిందే, చూస్ చేసుకోవాల్సిందే. ఇంకా మనకు రాదు అన్నప్పుడు మాత్రమే మనకు ఎస్మా అనేటటువంటిది పెడుతూ ఉంటారు కదా, మనం బాగా సీరియస్ క్యాండిడేట్ మనకు పేషెంట్స్ ఉన్నప్పుడు అలాంటిదే అనుకోండి. అలాంటప్పుడు మనకు 4 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. 1, 2, 3, 4 అనేటటువంటివి. ఈ 4 ఆప్షన్స్‌లలో ఒక ఏదైనా ఒకదాన్ని, మీకు ఏదైనా ఒకటి కానివ్వండి, 2 కానివ్వండి, 3 కానివ్వండి, 4 కానివ్వండి, ఏదైనా ఒక నెంబర్‌ని సెలెక్ట్ చేసుకొని, ఇంకా మీరు ఎన్నిటికి ఆన్సర్ చేయలే, ఒకవేళ 6 ప్రశ్నలకు ఆన్సర్ చేయలేదు, అయితే కొద్దిమంది 8 ప్రశ్నలకు ఆన్సర్ చేయలేదు, కొద్దిమంది 10 ప్రశ్నలకు ఆన్సర్ చేయలేదు. ఒక సంభావ్యత అన్నట్టు. అంటే దేన్నైనా ఒక్క నెంబర్‌ని తీసుకొని ఆ నెంబర్‌ని మాత్రమే అన్నింటికి పెడుతూ ఉండండి. ఏ నెంబర్ అనేది మనం ఆ సమయానికి మనకి ఏది అనిపిస్తే అది చేసుకుంటాం. ఈరోజు 2, 3, 4 అనేది ఎవరికి మనకు అప్పటికప్పుడు తెలియదు. ఒకవేళ 2 తీసుకుంటే 2 క్వశ్చన్స్ కి ఆన్సర్స్ కరెక్ట్ కావచ్చు, 4 తీసుకుంటే 4 కావచ్చు, 1 తీసుకుంటే అన్నింటికి తప్పు కావచ్చు. ఇదంతా జస్ట్ ప్రాబబిలిటీ, ఒక పాచిక లాంటిది మాత్రమే. ఇది ఎలాంటి సరి అయినటువంటిది కాదు. జస్ట్ ఎస్మా మనము పెట్టుకునేటటువంటిది. ఇట్లా అలాంటప్పుడు మనము ఈ అంశాన్ని మాత్రమే మనం తీసుకోవాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మనకు ఈ సంభావ్యత అనేటటువంటిది చాలా మందికి, కొద్ది మందికి ఏంటంటే బయటపడేటటువంటి అవకాశం ఉంటుంది కొన్ని ప్రశ్నలు మిగిలిపోయినప్పుడు. దీన్ని గుర్తుపెట్టుకోండి. ఈ సందర్భంలో నేను మీకు కొన్ని అంశాలను చెప్పదలుచుకున్నా అన్నట్టు. ఏంటంటే మనకి ఎగ్జామ్ దగ్గరకు వచ్చింది. చాలా మంది ఏమని ఫీల్ అవుతూ ఉన్నారు, ఇంకా నైట్ అంతా చదువుతూ ఉంటారు. ఈ నైట్ అంతా మీరు బాగా చదవొద్దు అని ఖచ్చితంగా చెప్తున్నా. అంటే నైట్ 12 వరకు, 1 వరకు, లేకపోతే 11 వరకు కూడా అవసరం లేదు ఈరోజు. చాలా కూల్‌గా ఉండండి, ప్రశాంతంగా ఉండండి, హాయిగా ఉండండి. మీరు ఎన్ని రోజులు చదివారు, కానీ ఎన్ని రోజులు చదివిన దాన్ని ఈరోజు చదవకుంటే ఎట్లా మేడం అంటారు. కానీ ఎన్ని రోజులు చదివిన దాన్ని ఇవాళ కూడా మీరు 1 వరకు, 2 వరకు చదివితే రేపు ఎగ్జామ్‌లో మీరు మంచిగా ప్రజెంట్ చేయడానికి మన ఆరోగ్యము సహకరించకపోవచ్చు. ఎందుకంటే మంచి నిద్ర లేకపోతే మనకు ఒత్తిడి పెరుగుతుంది. మన న్యూరాన్స్ మీద, మన బాడీ ఆర్గాన్స్ మీద ఒత్తిడి పెరుగుతుంది. ఆ ఒత్తిడి వల్ల మనము మంచిగా ఆన్సర్‌ని, మన మైండ్ సహకరించక ఆన్సర్‌ని సరిగ్గా సెలెక్ట్ చేసుకోలేము, చూజ్ చేసుకోలేము. కాబట్టి ప్రశాంతంగా, హాయిగా ఉండండి. కొంచెం ఏదో రిఫరెన్స్ సింబాలిక్‌గా ఒక సినాప్సిస్ లాంటి మెటీరియల్ కానివ్వండి, టైటిల్స్, సబ్ టైటిల్స్ లాంటివి కానివ్వండి, ఏదైనా ఒకటి చదివితే మనకు దానికి సంబంధించిన అన్ని అంశాలను పునశ్చరణ చేసుకోవడానికి వీలుగా ఏదైనా మీరు ఫ్లాష్ కార్డ్స్ లాంటివి ఏమైనా రాసుకుంటే, అలాగనే సినాప్సిస్ నోట్స్ రాసుకుంటే, లేకపోతే మీకు ఎవరైనా మీ టీచర్స్ అట్లా సెలెక్టివ్ గా కొన్ని సబ్ టాపిక్స్ ని నెమరేసుకోవడానికి మీకు అందించి ఉంటే వాటిని మాత్రమే మీరు చదవండి. ఎందుకంటే రేపు మనం ఇంత కష్టపడి, ఇన్నేళ్ళు కష్టపడి, ఇన్ని గంటలు కష్టపడి, రేపు ఆ 2:30 గంటలు సరిగ్గా మన ఆరోగ్యం సహకరించకపోతే, మన మనస్సు ప్రశాంతంగా లేకపోతే, మనము అసలు ఆ క్వశ్చన్ పేపర్ ని మనం సరిగ్గా అధ్యయనం చేసి ఆన్సర్ చేయలేము. ఇది మెయిన్ ఐటమ్ అండి. చాలా మంది పిల్లలు చదివి చదివి అక్కడ కూడా నిద్రపోతూ ఉంటుంటారు. అక్కడ కూడా మైండ్ చాలా వీక్ అయిపోతుంటారు. అది చాలా తప్పండి. మనకి శ్రమ అంతా వృధా అయిపోతుంది. మీరు హాయిగా ప్రశాంతంగా ఈరోజు టైం తీసుకోండి. ముఖ్యంగా రేపు చాలా 9:00కే మీరు సెంటర్ దగ్గరికి చేరుకోవాలి. కాబట్టి ఈ రోజుని మీరు ప్రశాంతంగా గడపండి. కొన్ని కరెంట్ పాలిటీ టాపిక్స్ కొంచెం అందించడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే గతంలో మీకు చెప్పి ఉన్నాను. సమయాభావం వల్ల నేను ఎక్కువగా చెప్పలేదు. చూడండి, మనకి ఒక విషయం చెప్తున్నా, ఏదైనా ఖచ్చితంగా మనకు ఎప్పుడో ఒకప్పుడు చదివితే మాత్రం మన మైండ్ ఎప్పుడో అప్పుడు ఖచ్చితంగా అది క్లిక్ అవుతదండి. ఎన్ని మనకు అది మన మైండ్ ఎక్కడి నుంచి తీసుకొచ్చి మనకు ఆన్సర్ లాగా అది తీసుకోవడానికి ప్రయత్నం చేస్తది.
చాలా మైండ్ చాలా గొప్పదండి. మీరు దాని విషయంలో ఎలాంటిది చే ఆందోళన పడవలసిన అవసరం లేదు. బాగా పనిచేస్తుంది. మీరందరూ ప్రశాంతంగా ఉండండి. హాయిగా ఉండండి. రైట్. రైట్. ఈ మధ్య కాలంలో కొన్ని టాపిక్స్ మీద మనకు చాలా వార్తలలో కనిపిస్తూ ఉంది. దీంట్లల్లో ప్రధానంగా మనకేం కనిపిస్తూ ఉంది అంటే ఎన్నికల కమిషన్ ఇటీవలనే మనం సార్వత్రిక ఎన్నికలు కూడా జరిగినాయి. రిజల్ట్స్ కూడా వచ్చినాయి. చూడండి, ఎన్నికల కమిషన్ త్రిసభ్య కమిటీ గురించి సుప్రీంకోర్టు త్రిసభ్య కమిటీని వేయాలి అని చెప్పింది. వేసిన 2023లో పుట్ట మనకు చట్టం చేయడం జరిగింది. కొత్త చట్టం చేశారు. మరి పాత చట్టానికి కొత్త చట్టానికి తేడా ఏంటి అనేటటువంటిది ఏదో మనం పైపైన గ్రూప్ 1 ప్రిలిమ్స్ కదా, ఏదో పైపైన ఉండదు కదా. కాబట్టి త్రిసభ్య కమిటీలో ఏం మార్పు వచ్చింది విమర్శనాత్మకంగా చదవాలి. ప్రధానంగా ఇందులో ఏముంటుంది అంటే గతంలో మనకు ప్రధాన న్యాయమూర్తి ఉండేవారు కమిటీలు. కానీ ఇప్పుడు ప్రధాన న్యాయమూర్తి లేరు. ఇదే ప్రధానమైనటువంటి మార్పు. ఆ ప్లేస్ లో ఎవరు వచ్చారు? ఒక కేంద్ర మంత్రిని తీసుకోవచ్చు ప్రధానమంత్రి అనేటటువంటిది మనకు కనిపిస్తుంది. చాలా స్పీడ్ గా వెళ్ళాము. మీరు తక్కువ టైంలో మనం దీన్ని రికాప్ చేసుకోవడానికి కొన్ని అంశాలను తీసుకున్నాం. నెక్స్ట్, ఇటీవల కాలంలో రాజీవ్ గౌబా కమిటీ అనేటటువంటి ఒక కమిటీని వేశారు. ఈ కమిటీ ఎందుకు వేశారు అంటే మనకు ఎస్సీలలో వర్గీకరణ, ఉదాహరణకు బీసీలలో ఏబిసిడీలు ఎలా ఉన్నాయో అలాగనే ఎస్సీ వర్గీకరణ కోసం రాజీవ్ గౌబా కమిటీ అనేటటువంటిది వేయడం జరిగింది. నెక్స్ట్, కొత్త నేర న్యాయ చట్టాలు. ఈ కొత్త న్యాయ చట్టాలు ఎలా మనకు 1 జూలై నుంచి మనకు అమలులోకి వస్తాయి. ఈ నెక్స్ట్ మంత్ 1 జూలై నుంచి అమలులోకి వస్తూ ఉంటాయి. ఈ అమలులోకి వచ్చేటటువంటి చట్టాలు మొత్తం 3. ఏ చట్టాలు అంటే భారతీయ న్యాయ సంహిత. మీరు చూసారా ఈ పేర్లు ఎట్లా కనిపిస్తున్నాయి? సాంస్క్రిట్ లో హిందీ భాషలాగా, సాంస్క్రిట్ భాషలాగా కనిపిస్తున్నాయి కదా. ఇటీవల లేటెస్ట్ గా ఒక విదేశ్ బ్యాక్ కేరళలో ఒక అతను ఈ చట్టాలకు హిందీ భాష, సంస్కృత భాష ఉంటే ఎట్లా దక్షిణాదిలో మాకు రాదు కదా అనే ఒక బిల్ కూడా వేసాడండి. రైట్. భారతీయ న్యాయ సంహిత ఐపీసీ 1860 ప్లేస్ లో ఈ భారతీయ న్యాయ సంహితను తీసుకొచ్చారు. ఈ 3 చట్టాలు కూడా మనం ఇందాక చెప్పుకున్నట్టుగా 1 జూలై 2024 నుంచి అమలులోకి వచ్చే విధంగా ఇవి చట్టం చేయడం అనేటువంటి జరిగింది. ఈ మధ్యలోనే గెజిట్ చేశారు. ఇది మెయిన్ గా ఏ ప్లేస్ లో వచ్చింది? ఐపీసీ 1860లో మనకు ఆ ప్లేస్ లో మనకు ఇది తీసుకోవడం అనేటువంటి జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ యాక్ట్ భారతీయ నాగరిక సురక్ష సంహిత అనేటువంటిది. ఇది కూడా చూడండి పేర్లు ఎట్లా కనిపిస్తున్నాయి. ఏదో సంస్కృత భాష లోపట, భారతీయ మూల భాషల లోపట కనిపిస్తున్నట్టుగా ఉంది. భారతీయ నాగరిక సురక్ష సంహిత. దీన్ని సిఆర్పిసి 1898లో నుంచి కొనసాగుతున్నటువంటి ఆ ప్లేస్ లోపట ఇప్పుడు భారతీయ నాగరిక సురక్ష సంహిత అనేటువంటి క్రిమినల్ చట్టాన్ని తీసుకురావడం అనేటువంటి జరిగింది. నెక్స్ట్ మనకు భారతీయ సాక్ష్యాధారాల చట్టము. ఇది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 ప్లేస్ లో ఈ చట్టాన్ని మనం తీసుకురావడం అనేటువంటి జరిగింది. నెక్స్ట్, మీ అందరికీ తెలుసు కదా జిఎస్టి కౌన్సిల్. ఇప్పుడు లేటెస్ట్ గా జిఎస్టి కౌన్సిల్ మండలి అనేటువంటిది ఎన్నవ సమావేశం అంటే 52వ సమావేశం అండి. ఇప్పుడు 52వ సమావేశం జరిగింది. ఈ 52వ సమావేశంలో ఏ నిర్ణయాలు తీసుకున్నారు? పన్ను రేట్ల గురించి తీసుకోవడం అనేటువంటి జరిగింది. అలాగనే జిఎస్టి ట్రిబ్యునల్ గురించి కూడా నిర్ణయం తీసుకోవడం అనేటువంటి జరిగింది. ఆ తర్వాత మనకు మనందరికీ తెలిసినటువంటి అంశమే ఒక రాష్ట్రపతి. నాకు తెలిసి మనందరికీ తెలిసి ఒక మాజీ రాష్ట్రపతి ఒక కమిటీకి అధ్యక్షుడిగా నియమించడం అనేటువంటిది మనం కొత్తగా మొదటగా చూస్తున్నాం. కాబట్టి ప్రాధాన్యత గల కమిటీగా మనం ఊహించుకోవచ్చు. ఒక దేశము ఒక ఎన్నిక అనేటువంటి ఒక అంశం మీద దాన్ని పూర్వాపరాలను అమలు చేయాలంటే లాభ నష్టాలను రెఫరెన్సెస్ ఇవ్వమని చెప్పేసి భారత ప్రభుత్వం రామ్నాథ్ కోవింద్ కమిటీని భారత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కమిటీ అన్నటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. అది నివేదిక కూడా ఇచ్చింది. మరి నివేదిక నివేదిక ఏం చెప్పింది అంటే మనకు ఇది ఒక దేశం ఒక ఎన్నిక, జమిలీ ఎన్నిక, సైమల్టేనియస్ ఎన్నిక, 1 ఎలక్షన్, 1 కంట్రీ 1 ఎలక్షన్. కాబట్టి ఇవన్నీ మనం ఏ పేర్లతో పిలుచుకున్నప్పటికీ రాజ్యాంగంలో అనేకమైనటువంటి రాజ్యాంగ ఆర్టికల్స్ లో మార్పులు తీసుకురావాలి, చట్టాలలో మార్పులు తీసుకురావాలి అని చెప్పింది. అవి ఏ మార్పులు తీసుకురావాలని చెప్పింది? 83లో
అమెండ్ చేయాలి. ఆర్టికల్ 83ని అమెండ్ చేయాలి. 172ని అమెండ్ చేయాలి. కొత్తగా ఆర్టికల్ 82A 300 ఈ 2 ఆర్టికల్స్ ని కొత్తగా చేయాలి. క్యాపిటల్ ఏ ఉంది కదమ్మా, క్యాపిటల్ ఏ ఉంటే ఏంటవి కొత్తగా చేర్చవలసిన అవసరం ఉన్న ఆర్టికల్స్. ఒకవేళ 1 కంట్రీ 1 ఎలక్షన్స్, 1 నేషన్ 1 ఎలక్షన్, 1 నేషన్ 1 ఎలక్షన్, అప్పుడు మనకు 82A 324A కొత్తగా చేర్చాల్సి రావచ్చు. అలాగనే 325ని అమెండ్ చేయాలి. ఇవి కొత్తగా ఇన్సర్ట్ చేయాల్సినవి 2, ఇది అమెండ్. ఆ తర్వాత మనకు ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతము సంబంధించి ఢిల్లీ టెరిటోరియల్ యాక్ట్ ఉంది, దాన్ని సవరించాలి, ఇది అమెండ్. తర్వాత కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాన్ని అమెండ్ చేయాలి. అలాగనే జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని అమెండ్ చేయాలి. అంటే ఒకవేళ 1 నేషన్ 1 ఎలక్షన్, సైమల్టేనియస్ ఎలక్షన్స్, మనం జమిలీ ఎన్నికలు ఏ పేరుతో పిలిచినా అది మనం ఇంప్లిమెంట్ చేయాలంటే రాజ్యాంగంలో ఈ విధంగా మనము 2 కొత్త ఆర్టికల్స్ చేయాలి, మిగతా ఆర్టికల్స్ ని సవరించాలి అని రామ్నాథ్ కోవింద్ కమిటీ సిఫార్సు చేయడం అనేటటువంటి జరిగిందండి. ఆ తర్వాత ఇటీవల కాలం లోపల మనకు ఒక ట్రిపుల్ టెస్ట్ ఫార్ములా అంటే వినబడుతూ ఉంది. కానీ ట్రిపుల్ టెస్ట్ ఫార్ములా గురించి ఎప్పుడు చెప్పలేదు. సుప్రీంకోర్టు ఎప్పుడో చెప్పారు, 2010 ఆ ప్రాంతంలో చెప్పారు. తర్వాత అనేకమైనటువంటి మహారాష్ట్ర, ఒడిశా, మధ్యప్రదేశ్, ఇలా అనేక రాష్ట్రాలలో వీటికి సంబంధించిన జడ్జిమెంట్స్ వచ్చినాయి. సుప్రీంకోర్టు ఆ కేసులకు సంబంధించి మనకు తుది తీర్పులను కూడా ఇచ్చింది. అదేంటంటే ట్రిపుల్ టెస్ట్ ఫార్ములా అంటే, ఇప్పుడు 73, 74 రాజ్యాంగ సవరణల తర్వాత మనకేం జరిగింది అంటే రాష్ట్రాలలో రిజర్వేషన్స్ ఎస్సీ ఎస్టీలకు ఇవ్వడం అంటటువంటిది కేంద్రమే మనకు ఇస్తుంది. రాజ్యాంగం ప్రకారం నైష్పత్తిక ప్రాతినిధ్య జనాభా ఇవంతా మనకు తెలుసు, ఇదంతా విషయం తెలుసు. ఎస్సీ ఎస్టీలకు దేశవ్యాప్తంగా ఒకటే ఉంటుంది, వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం చేస్తున్నారు. కానీ బీసీలకు రిజర్వేషన్స్ 243D 243T లేక మనకు ఏం చేస్తున్నారు అంటే ఈ రెండింటి ప్రకారము అవి రాష్ట్రాల విజ్ఞతకు విడిచిపెట్టడం అనేటటువంటి జరిగింది. అంటే రాష్ట్రాలే ఓబీసీ రిజర్వేషన్లకు ఎంత రిజర్వేషన్స్ ఇవ్వాలి, ఎంత అమౌంట్ లో, అంటే ఎంత సంఖ్యలో ఇవ్వాలి అనేటటువంటిది 30 34. మరి ఇవంతా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ట్రిపుల్ టెస్ట్ ఫార్ములా సుప్రీంకోర్టు చెప్పింది. అదేం చెప్పిందంటే ఎప్పుడైనా రిజర్వేషన్స్ ఇచ్చేటప్పుడు ఒక కమిషన్ ని వేయాలి, అది ఓబీసీలన్నింటినీ వాళ్ళ యొక్క పరిస్థితులను పరిగణలోకి తీసుకొని విచారించాలి. నెక్స్ట్ ఏదైనా సరే మనకు 50% కంటే రిజర్వేషన్స్ దాటరాదు. అది ఏంటంటే మనకు ఇందిరా సహాని కేసులో వచ్చినట్లుగా 50% ఏ రిజర్వేషన్స్ అయినా 50% ఇక్కడ అప్లికేబుల్ అవుతుంది అన్నటువంటి ట్రిపుల్ టెస్ట్ ఫార్ములా చెప్పడం జరిగింది. కాబట్టి ట్రిపుల్ టెస్ట్ ఫార్ములా గురించి మనం కూడా ఒకసారి ఇది తీసుకోవాల్సినటువంటి అంశం ఉంది. తర్వాత ఆర్టికల్ 348A చూడండి, ఒకసారి చూడండి. ఆర్టికల్ 348A ఇది మనకు ఏం కనిపిస్తుంది అంటే నెక్స్ట్ కేశవానంద భారతి కేసు చాలా ఇంపార్టెంట్ కేసు. 13 మంది జడ్జిలు తీర్పిచ్చినటువంటిది. ఇది 24 ఏప్రిల్ 1973 లోపల మనకు జడ్జిమెంట్ వచ్చింది. దీన్ని మనం మౌలిక స్వరూపం కేసుగా చెప్తూ ఉంటాం. ఈ కేసు ఈ 73కు ఈ 2023కు మధ్యలో 50 సంవత్సరాలు జరిగింది. ఇది 24 ఏప్రిల్ అంటే 24 ఏప్రిల్ జడ్జిమెంట్ డే. ఇప్పుడు 24 ఏప్రిల్కి 50 సంవత్సరాలు అయింది. మీకు 24 ఏప్రిల్కి ఇంకొక ప్రాధాన్యత ఉంది, పంచాయతీరాజ్ డే అని మనం దేన్ని చెప్పుకుంటూ ఉంటాం. ఒకసారి ఆలోచించండి. నెక్స్ట్ ఇప్పుడు చూడండి 24 ఏప్రిల్ గురించి. ఇప్పుడు 50 సంవత్సరాలు అయిన సందర్భంగా సుప్రీంకోర్టు 50 సంవత్సరాలు అయినటువంటి సందర్భంగా సుప్రీంకోర్టు ఒక ప్రత్యేకమైనటువంటి వెబ్ పేజీని క్రియేట్ చేసి ఈ కేసుకు సంబంధించి కేసుకున్న ప్రాధాన్యత దృష్ట్యా ప్రపంచంలోని వీక్షకులందరూ, న్యాయాభిలాష ఉన్నటువంటి అందరూ చూడాలనేటువంటి ఒక ఉత్సాహంతో ఒక వెబ్ చేసి ఆ రిటర్న్ డాక్యుమెంట్స్, అప్పుడు రిటర్న్ డాక్యుమెంట్స్ కదా పిలిచి ఇలాంటి అన్ని అంశాలను చేర్చుతూ ఒక ప్రత్యేకమైన వెబ్ పేజీని ఏర్పాటు చేసింది అండి. రైట్. ఆ తర్వాత దిఫు లోక్సభ నియోజకవర్గం 244A మీకు అందరికీ తెలిసి ఇటీవల ఎన్నికలు జరిగిన అనేకమైన కొత్త అంశాల గురించి మన చర్చల్లోకి వచ్చినాయి. ప్రజా బాహుళ్యంలో అనేక విషయాలు చర్చలోకి రావడం జరిగింది, మూల రాజ్యాంగ విషయాలు అనేటువంటిది. అస్సాంలో మనకు కనిపిస్తున్నటువంటి ఈ దిఫు లోక్సభ నియోజకవర్గానికి మనకు షెడ్యూల్డ్ ప్రాంత హోదాను ఇవ్వాలనేటటువంటి దాన్ని అక్కడ ప్రజలు
డిమాండ్ చేయడం అనేటటువంటిది మనకు కనిపిస్తుంది ఎలక్షన్స్ ముందు. కానీ మనకు ఎగ్జామ్ గా 244 ఏంటి అనేటటువంటి అంశాన్ని మనం చూసుకోవాలి. తర్వాత మనందరికీ తెలిసినటువంటి అంశం, చాలా గతంలో G20 సమావేశాలప్పుడు ప్రజాబాహుల్యంలో విపరీతమైన చర్చలోకి వచ్చినటువంటిది ఇండియా వర్సెస్ భారత్. ఇండియా వర్సెస్ భారత్ అనగానే అది ఏదో మనం చెప్పుకునే ఒక టైటిల్ లాగా, ఒక సామెత లాగా, దాని గురించి ఏదో మాట్లాడుకున్నట్లుగా కాదు. మనం ఎగ్జామ్ రాయబోతున్నటువంటి గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ గా, స్టూడెంట్స్ గా మనం ఏం చేసుకోవాలంటే, అసలు ఇది రాజ్యాంగంలో వీటికి సంబంధించి ఏమైనా ఆర్టికల్స్ ఉన్నాయా? రైట్. ఆర్టికల్ 1 ఏం చెప్తుంది? ఆర్టికల్ 1 యూనియన్ ఆఫ్ ది స్టేట్స్, యూనియన్ ఆఫ్ ది స్టేట్స్, ఇండియా దట్ ఈస్ భారత్, ఇండియా దట్ ఈస్ భారత్ అని చెప్తుంది కదా ఆర్టికల్ 1. మరి ఇండియా దట్ ఈస్ భారత్, ఇండియా దట్ ఈస్ భారత్ అంటే ఇండియా అంటే భారత్ అనే వివరణ కనిపిస్తుంది. ఇండియా అంటే భారత్ అనే వివరణ కనిపిస్తుంది. మరి అదొక్కటి చదివితే సరిపోతుందా? సరిపోదు. ఇది దేశ స్వభావాన్ని తెలియజేస్తుంది. ఆర్టికల్ 1 యూనియన్ ఏం తెలుస్తుంది మనకి? భారతదేశం యూనియనా, ఫెడరలా, యూనిటీరా? మన దేశ స్వభావం ఏంటి? మన దేశ స్వభావము యూనియన్. కాబట్టి ఆర్టికల్ 1 ఈ విధంగా చదువుకోవాలి. ఆ తర్వాత ఆర్టికల్ 393, ఆర్టికల్ 93లో ఏం కనిపిస్తుంది అంటే, అసలు మన రాజ్యాంగం పేరు ఏముంది? భారత రాజ్యాంగం అనే పేరు, మన దేశ రాజ్యాంగానికి ప్రతి ఒక్కరికి ఒక నొమెన్ కల్చర్, నాకు మీకు అందరికి ప్రతి ఒక్క దానికి ఒక పేరు అనేటటువంటిది, ఒక పుస్తకం ఏదైనా ఉంటుంది. మరి మన రాజ్యాంగానికి ఏమని పేరు కనబడుతుంది? అది ఆర్టికల్ 393లో కనిపిస్తుంది భారత రాజ్యాంగం పేరు. అలాగనే ఈ అంశాలను చదువుకోవాల్సింది మెయిన్ ఇంపార్టెంట్. 394 క్యాపిటల్ ఏ, 394 క్యాపిటల్, ఇది కొత్తగా చేర్చారు అనిపిస్తుంది రాజ్యాంగ సవరణ ద్వారా. దీనికి ఏం ప్రాధాన్యత ఉంది అంటే, హిందీ భాషలో కూడా రాజ్యాంగాన్ని ఎప్పటికప్పుడు, మనందరికీ తెలుసు, ఫస్ట్ ఇంగ్లీష్ లో రాయబడింది, ఆ తర్వాత హిందీలో రాయబడింది. హిందీలో రాయబడినటువంటి రాజ్యాంగానికి కూడా అందరూ రాజ్యాంగ పరిషత్ సభ్యులందరూ సంతకం చేశారంటే అందరూ ఒప్పుకున్నట్లే. ఆ తర్వాత ప్రతి రాజ్యాంగ సవరణను కూడా మార్పుల చేర్పులను కూడా అన్ని హిందీలో దాని యొక్క మూలమైనటువంటి విశేషమైనటువంటి పదాలతో కలిగి, చట్టాలలో ఉన్న పదాలను కలిగి ఉండాలని చెప్తూ ప్రతి రాజ్యాంగ సవరణ చేస్తూ ఎప్పటికప్పుడు ఏ రాజ్యాంగ సవరణ వచ్చినా ఎప్పటికప్పుడు అది హిందీ భాషలో చేస్తూ రాజ్యాంగాన్ని విడుదల చేయాలి. ఎప్పటికప్పుడు అది రాష్ట్రపతికి అధికారం కలిగి ఉంది అనేటువంటి చెప్పే ఆర్టికల్ 394. అలాగనే మనకందరికీ తెలుసు ఏమని చెప్తున్నారు అంటే, హిందీ భాషలో ఉన్న రాజ్యాంగానికి కూడా ఇంగ్లీష్ భాషలో ఉన్నటువంటి రాజ్యాంగపు కలిగిన విలువని కలిగి ఉంటుంది. కాబట్టి మనం ఏదైనా హిందీలో పిలిస్తే ఏంటి, ఇంగ్లీష్ లో పిలిస్తే ఏంటి, 2 భాషలకు సమానమైనది ఉన్నప్పుడు ఏ భాషతో సంబంధం లేదు అనేటటువంటి అంశం మనకి ఇందులో తెలియజేస్తుంది. రెండింటికి సమ ప్రాధాన్యత ఉంది. మనము ఇక్కడ హిందీ భాషలో ఉన్నటువంటి రాజ్యాంగంలో ఇండియా ప్లేస్ లో భారత్ అనేటటువంటి పదం కనిపిస్తుంది. ప్రెసిడెంట్ అనేటటువంటి ప్లేస్ లో రాష్ట్రపతి అనేటటువంటిది కనిపిస్తుంది. కాబట్టి మనం ఈ అంశంలోనే నిరంజన్ కేసులో కానివ్వండి, నమః అనేటువంటి కేసులో కానీ 2 కేసులను పరిశీలిస్తే సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఏమని చెప్పింది అంటే, ఏ పేరుతో పిలిస్తే ఏముంది, భారత రాజ్యాంగం రెండింటిని కూడా ఆమోదించింది కదా, కాబట్టి వాటికి వివరణగా ఉంది, కాబట్టి దానికి ఎలాంటి సంబంధము లేదు. ఏ పేరుతో పిలిస్తే ఎవరికి ఏది ఇష్టం ఉంటే దాంతో పిలవనియండి, ఎవరికి ఏది ఇష్టం ఉంటే అది పిలవనియండి, వాళ్ళకి ఆ స్వేచ్ఛని ఇవ్వండి. ఇది ఒక పెద్ద ప్రాబ్లమాటిక్ గా చేయండి, భారతదేశంలో అనేకమైన సమస్యలు ఉన్నాయి, దాని మీద దృష్టి కేంద్రీకరించండి అని చెప్పడం జరిగింది. రైట్, మనం చాలా స్పీడ్ గా నెక్స్ట్ అంశంలోకి వెళ్దాము. రైట్, ఇదే లాస్ట్ అంశము. ఇంకా ఎందుకంటే మీకు చాలా టైం ఫ్రీగా ప్రశాంతంగా ఉండండి, హాయిగా ఉండండి. మణిపూర్ లో 355 అనేటటువంటిది అసలు ఏంటి? మణిపూర్ లో 355 ఇది ఒక ఆర్టికల్. మనకు అత్యవసరాధికారాలు, ఎమర్జెన్సీ పవర్స్ రాష్ట్రపతికి ఇవ్వడం జరిగింది. 352, 356, 360 వీటి గురించి 3 అత్యవసర పరిస్థితులు మనందరికీ కాంపిటేటివ్ స్టూడెంట్స్ గా బాగా తెలుసు. మరి 355 అనేటటువంటిది ఇటీవల బాగా సంఘంలో పట్ట సొసైటీలో బాగా ప్రాధాన్యత ముఖ్యంగా వార్తాపత్రికలలో, ముఖ్యంగా మణిపూర్ అంశంలో, మణిపూర్ లో వచ్చినటువంటి అనేక అంశాలు ఎందుకు ఇట్లా వచ్చింది అనేటువంటి మనందరికీ తెలుసు. మణిపూర్ లో నాగా, కుకి, మైథి అనేటటువంటి వర్గాల మధ్యలో చిన్న డిస్టర్బెన్స్, ఏదో కోర్టు తీర్పు గురించి, నెక్స్ట్ వాళ్ళ యొక్క డిమాండ్స్ గురించి, ఇట్లా ఏం జరగబోతుందని ఒక భయాందోళనకు గురి అయినటువంటి సమాజం, అక్కడ చిన్న అలజడులు కారణమైంది. అక్కడ దానికి సంబంధించిన అలజడులను మనము
సర్ది చేయడానికి కేంద్ర ప్రభుత్వము 355ని అక్కడ ఇంపోజ్ చేసింది అనేటటువంటిది కొద్ది మంది అనుకున్నట్లుగా వార్తలలో పేపర్స్ న్యూస్లలో వచ్చింది. కానీ ఆర్టికల్ 355ని అక్కడ ఇంపోజ్ చేయలేదు. దానికి సంబంధించి సమాచార హక్కు చట్టం కూడా అనేక మంది మేధావులు తీసుకొచ్చారు. కాబట్టి అది అలాంటి ఇంపోజ్ చేయలేదు. అసలు ఆర్టికల్ 355 ఏముంటుంది అంటే బాహ్య కారణాల వల్ల కానీ లేక అంతర్గత కారణాల వల్ల కానీ ఏదైనా ప్రాంతం లోపల అలజడులు సంఘర్షణలు జరిగితే ఆ ప్రాంతాన్ని కేంద్ర ప్రభుత్వం తన అధీనంలోకి తీసుకువచ్చి శాంతి భద్రతలను అది అడ్జస్ట్ చేయవచ్చు అంటటువంటిది మనకు ఇందులో కనిపిస్తుంది. అంటే కేంద్ర ప్రభుత్వానికి అధికారం కల్పిస్తూ ఉంది. అంటే 352, 355లు కంటే ముందు 355 కంటే ముందు అంటే 352, 356లు మనం ఇంపోజ్ చేసే ముందు పరిస్థితులను సరి చేయడం అంటే తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోకుండా మధ్య మార్గంగా కేంద్ర ప్రభుత్వము సర్ది చేయడానికి సమస్యల్ని ఇది మనకు అడ్జస్ట్ చేయడానికి 355ను మనకు ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తూ ఉంది. కాబట్టి మనం ఇంతతో ముగిద్దాం. ఎందుకంటే మీ అందరికి ఒక ప్లాన్ ఉంటది కదా. మనం ఎగ్జామ్ దగ్గరకు వచ్చినప్పుడు ఏమేమి చదువుకోవాలి, ఎలా చూసుకోవాలి, ఇంకా సినాప్సిస్ కానీ ఇంకా అనేకమైన సబ్జెక్ట్స్ ఉంటూ ఉంటాయి. జస్ట్ ఏదో నా చిన్న ప్రయత్నంగా మీకు ఇది అందించాలనుకున్నా గతంలో అనుకున్న కానీ అనేక కారణాలు, పని ఒత్తిడులు, ఎక్కువ వర్క్ లోడ్స్ ఎక్కువ ఉండడం ఇవంతా మనకు చేయలేకపోయినా ఓకేనండి. మీ అందరికి ఆల్ ది బెస్ట్. మీరు బాగా రాయండి. మీరందరూ బాగా రాస్తారు. నాకు తెలిసి మీరందరూ బాగా రాస్తారు. బాగా చదివిండ్రు. చాలా మంచి టైం దొరికింది, మంచి సమయం దొరికింది, మంచి మెటీరియల్స్ కూడా అందుబాటులోకి వచ్చినాయి. కాబట్టి మీ అందరికి ఆల్ ది బెస్ట్. మీరందరూ ఎగ్జామ్ బాగా రాయండి. మీకు ఒక సర్ప్రైజ్ న్యూస్ మీకు ఎగ్జామ్ కాగానే చెప్తాను. మీ అందరికి ఆల్ ది బెస్ట్. విష్ యూ ఆల్ ది బెస్ట్. అందరు బాగా రాస్తారని నమ్మకంతో మీరందరూ మంచి గ్రూప్ 1 మెయిన్స్ కి క్వాలిఫై కావాలని మీ అందరికి శుభాభినందనలు తెలియజేస్తూ మీ రమాదేవి మేడం. విష్ యూ ఆల్ ది బెస్ట్.